అన్వితను హోటల్ ముందు దించి షాడోకి కాల్ చేశాడు ప్రవీణ్ జయరాం. ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలాడతావు? తొందరగా ఆమెకు నిజం చెప్పొచ్చు కదా అని షాడోతో ప్రవీణ్ జయరాం అంటాడు. ఇప్పుడే చెప్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నీకు కూడా తెలుసు, అందుకే కొంతకాలం ఆగుతున్నాను అని ఆన్సర్ చేశాడు షాడో. బట్ మనిద్దరం చాలా రోజుల నుండి ఆమె ముందు అబద్ధాలాడుతున్నాం. ఈ విషయం తనకు తెలిస్తే బాగోదు. నాకెందుకో తొందరగా అన్వితకు నిజం చెప్పేస్తే బావుండు అనిపిస్తుంది అని అన్నాడు ప్రవీణ్ జయరాం. షాడో ఏమీ మాట్లాడలేదు. దాంతో కాల్ కట్ అయ్యిందేమోనని చెవి దగ్గర నుండి ఫోన్ తీసి స్క్రీన్ వైపు చూసి కాల్ కట్ అవ్వలేదని తెలుసుకొని, నేను మాట్లాడేది అర్థమవుతుందా అని అన్నాడు ప్రవీణ్. ఎస్, అర్థమవుతుంది, నువ్వేమీ టెన్షన్ పడకు అని షాడో చెప్తుండగా, ఆ రోజు నా కారును యూజ్ చేయకపోతే ఈ విషయం ఇక్కడి దాకా వచ్చేది కాదు అని అన్నాడు ప్రవీణ్. నిజమే, నేనేదో కంగారులో నీ కార్ తీసుకువెళ్లాను, కాని తన ఫ్రెండ్ సాయంతో రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుండి నీ వివరాలు తెలుసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. షీస్ సో క్లెవర్ అని అన్నాడు షాడో. సర్లే, ఇప్పుడు వాటి గురించి మాట్లాడడం అనవసరం. టైం అవుతుంది. అన్విత రూమ్కి వెళ్ళింది. నువ్వు ఆలస్యం చేస్తే మళ్ళీ డౌట్ వస్తుంది. తొందరగా వెళ్ళు అని చెప్పాడు ప్రవీణ్. దాంతో కాల్ కట్ చేశాడు షాడో. ఇటువైపు కార్ స్టార్ట్ చేసుకుని హోటల్ ముందు నుండి వెళ్ళిపోయాడు ప్రవీణ్. హోటల్ రూమ్కి చేరుకున్న అన్విత కార్ స్వైప్ చేసి లాక్ ఓపెన్ చేసింది. డోర్ ఓపెన్ అవ్వగానే లైట్స్ ఆన్ చేసి రూమ్ అంతా కలయ చూసింది. సోఫా మీద షాడో బట్టలు చిందరవందరగా ఉన్నట్టు అనిపించడంతో, అరే, ఈరోజు బట్టలు ఉతక్కుండానే బయలుదేరాను అని మనసులో అనుకుంటుండగా డోర్ తీస్తున్నట్టు చప్పుడయ్యింది. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ షాడో కనిపించాడు. మెట్లు ఎక్కుతూ వేగంగా వచ్చేసరికి అలసిపోయి రొప్పుతున్నాడు. ముఖానికి మాస్క్ సరిగ్గా ఫిక్స్ కాకపోవడంతో అన్విత అతన్ని చూడకముందే ఫిక్స్ చేసుకున్నాడు. షాడోని చూసిన అన్విత అతని కళ్లలో ఒక రకమైన బాధను ఆమె అబ్జర్వ్ చేసింది. దాంతో, ఏమైంది, అలా ఉన్నావు అని అడిగింది. అతడు సమాధానం చెప్పకుండా ఆమెను చూస్తూ ఉన్నాడు. ఆ చూపుల్లోని రహస్యాన్ని కనుక్కున్న దానిలా చిన్నగా నవ్వి వెంటనే అతని దగ్గరికి వెళ్లి హగ్ చేసుకుంది. ఆ కౌగిలింతతో అతడి శరీరం వేడెక్కింది. మనసులో ఏవేవో కోరికలు చేరిపోయాయి. గుండెల్లో ఉన్న ఎన్నో భావాలు ఒక్కసారిగా కళ్లల్లోకి చేరుకుని, ఐ మిస్ యూ అన్విత అని మాటల రూపంలో బయటకు వచ్చాయి. ఐ మిస్ యూ టూ షాడో. ఈరోజు చాలా బ్యాడ్ డే. అనవసరంగా నేనొక్కదాన్నే కోర్టుకి వెళ్లాను. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నేను ఫోన్లో అవినాష్తో మాట్లాడుతున్నప్పుడు అతనంత క్రూయల్గా అనిపించలేదు, కానీ కోర్టు దగ్గర అతని క్రూయాలిటీ మొత్తం బయటపడింది. నీ కార్ కనిపించే వరకు నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో తెలుసా అని అంది అన్విత. ఓకే ఓకే కూల్, అదంతా మర్చిపో. ఆ అవినాష్ సంగతి నేను చూసుకుంటాను అని కోపంగా అన్నాడు షాడో. అయినా అవినాష్ అలా ఎలా మారిపోయాడో నాకు అర్థం కావడం లేదు. నేను తన దగ్గరున్నప్పుడు నేను అతనికి నచ్చలేదు. ఇప్పుడు లాస్య తన దగ్గర ఉంటే ఆమె నచ్చడం లేదు. అవినాష్ తన మైండ్ని ఇంత తొందరగా ఎలా మార్చేసుకుంటున్నాడో అర్థం కావట్లేదు అని అంది అన్విత. వాడంతే, అవినాష్ నిజంగా నిన్ను ప్రేమించట్లేదు. ఇన్ఫాక్ట్ లాస్యను కూడా ప్రేమించట్లేదు. తనను తాను ఎక్కువగా లవ్ చేసుకుంటున్నాడు. చిన్నప్పట్నుంచి డబ్బు మధ్య పెరిగాడు. ఒక్కడే వారసుడు కదా, సో చాలా గారాభంగా పెంచారు. దాంతో తనే గొప్ప అన్న ఫీలింగ్ పెరిగిపోయింది. తన దగ్గర్నుంచి వచ్చేసిన తర్వాత నీ జీవితం చాలా దరిద్రంగా మారుతుందని వాడు అనుకున్నాడు. అలా లేకపోవడమే కాకుండా వాడి ఊహలకు అందని విధంగా అందంగా నువ్వు బ్రతుకుతున్నావు. అదే వాడికి సమస్య అని చెప్పాడు షాడో. ఆ మాటలు అన్వితకు నిజమే అనిపించాయి. అవినాష్ అహంకారం చూసిన వాళ్ళెవ్వరికైనా షాడో మాటలు నిజమే అనిపిస్తాయని ఆమె అనుకుంది. నీకింకో విషయం తెలుసా? లాస్యకు కొడుకు పుడతాడని, అతడే వంశానికి వారసుడు అవుతాడని అవినాష్ ఇంకా వాళ్లమ్మ భారతి అనుకుంటున్నారు. ఒకవేళ అలా జరగకుండా లాస్యకు పాప పుడితే ఆమెను వెంటనే ఇంట్లోంచి వెళ్లగొడతారు. తన వంశం నిలబడాలని భారతి ఆశపడుతోంది. అది జరగకపోతే ఎంతకైనా తెగిస్తుంది అని అన్నాడు షాడో. ఆ మాటలు వినగానే అన్వితకు మనసులో బాధగా అనిపించింది. పాప పుడితే లాస్య పరిస్థితి ఏమవుతుందోనని ఆమె ఆలోచిస్తూ షాడో వైపు తిరిగి, అలా జరిగితే లాస్యకు ఇబ్బంది అని అంది. అయితే మనకేంటి? తను నిన్ను మోసం చేసింది. తనకేం జరిగినా మనకనవసరం. ఆమె మీద జాలి చూపిస్తూ నువ్వు బాధలు తెచ్చుకోవద్దు, అర్థమవుతుందా అని అన్నాడు షాడో. సరే అన్నట్టుగా ఆమె తల ఊపడంతో
అప్పటిదాకా నిల్చున్నాననే విషయం గుర్తొచ్చి బెడ్ మీద కూర్చున్నాడు. అన్వితను కూడా బెడ్ మీదకు లాక్కొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఆమె డ్రెస్ వంక చూసిన షాడో, ఆ అవినాష్ గాడిని వదిలిపెట్టనన్విత. వాడిని ఈ సిటీలోనే లేకుండా చేస్తాను. నీ కళ్ల ముందు తిరగాలంటే భయపడేలా చేస్తాను అని కోపంగా అన్నాడు. వద్దు షాడో, అలాంటి పనులు చేయవద్దు అని సున్నితంగా తిరస్కరించింది. అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. అదేంటి అలా అంటున్నావు? వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలని నీకు లేదా? నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాడు, ఊరికే ఎలా వదిలేస్తావు అని అడిగాడు షాడో. వదిలేస్తేనే ప్రశాంతంగా ఉంటాను. వదలకుండా రివెంజ్ అంటూ తిరిగితే నా మనసంతా పాడైపోతుంది. 4 సంవత్సరాలు వాడిని భరించాను. అదే చాలా ఎక్కువ. అనవసరంగా ఇప్పుడు రివెంజ్ కోసం వాడి గురించి మళ్ళీ ఆలోచించే ఓపిక నాకు లేదు అని చెప్పింది అన్విత. షాడోకి మాత్రం అవినాష్ని ఊరికే వదిలేయాలని లేదు. అలా వదిలేస్తే మళ్లీ మళ్లీ అన్విత వెంటపడతాడని అతనికి భయం. అటు అన్విత మాట కాదని రివెంజ్ తీర్చుకోవడం కరెక్ట్ కాదని అనుకున్న షాడో, ఒక పని చేద్దాం బేబీ, మనిద్దరం అబ్రాడ్ వెళ్ళిపోదాం. జీవితాంతం అక్కడే ఉందాం. అక్కడైతే అవినాష్ గొడవ ఉండదు. హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావ్ అని అడిగాడు. ఆమె ఆలోచనలో పడిపోయింది. ఇప్పటికిప్పుడు అబ్రాడ్ అంటే తన బాబాయ్ పరిస్థితి ఏమవుతుందోనని ఆమె ఆలోచిస్తోంది. అందుకే ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయింది. ఏంటి ఏం మాట్లాడవు? అబ్రాడ్ కూడా వద్దంటావా అని షాడో అనడంతో ఆలోచనల్లోంచి బయటకు వచ్చిన అన్విత, నీకు తెలుసు కదా, నేను బాబాయ్ని చూసుకోవాలి. తనకిప్పుడు ఎవ్వరూ లేరు. నేనొక్కదాన్నే ఉన్నాను. నేను కూడా వదిలేసి వెళ్ళిపోతే ఆయన పరిస్థితి ఏమవుతుందో అని అంది. చిన్నగా నవ్విన షాడో, బాబాయ్ని వదిలేసి వెళ్దామని నేను చెప్పానా? మనతో పాటే అబ్రాడ్ తీసుకెళ్దాం. అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్ చాలా మంది ఉంటారు. బాబాయ్కి మంచి ఆరోగ్యం అందుతుంది అని అన్నాడు. అతడు అంత నమ్మకంగా చెబుతున్నా అన్వితలో ఏవేవో సందేహాలు కలిగాయి. దాంతో అబ్రాడ్ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పింది. సరే, తొందరగా ఆలోచించి ఏదో ఒకటి చెప్పు అని అన్నాడు షాడో. మరుసటి రోజు తెల్లారగానే అన్విత నుదుటి మీద ముద్దు పెట్టి రూంలోంచి వెళ్ళిపోయాడు షాడో. రోజూ పొద్దున రూం నుంచి బయటకు వెళ్లేటప్పుడు అలా ముద్దు పెట్టడం అతనికి అలవాటు. షాడో వెళ్ళిపోగానే నిద్రలేచిన అన్విత సోఫా పైన పడున్న అతని బట్టలను ఉతికింది. అదే రూంలో బాల్కనీ ఏరియాలో బట్టలను ఆరేసి వస్తుండగా సడన్గా ఆమె చూపులు దండం మీద వేలాడుతున్న వైట్ షర్ట్ మీద పడ్డాయి. వైట్ షర్ట్ పాకెట్లో ఏదో ఉన్నట్టుగా కనిపించడంతో వెనక్కి తిరిగి దండం మీద నుండి షర్ట్ని తీయకుండానే చెక్ చేసి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ షర్ట్ జేబులో ఆమెకు ఆడవాళ్ల హెయిర్ బ్యాండ్ కనిపించింది. ఒక్కసారిగా ఆమెలో అనేక ఆలోచనలు కలిగాయి. షాడో జేబులోకి హెయిర్ బ్యాండ్ ఎలా వచ్చింది? అంటే షాడోకి ఆల్రెడీ పెళ్ళైపోయిందా? లేదా షాడో కూడా అవినాష్ లాగా మరొక అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడా? షాడో నన్ను మోసం చేస్తున్నాడా? వంటి అనేక ఆలోచనలు ఆమె మెదడును కుదిపేస్తున్నాయి. ఆలోచనల మధ్యలో హెయిర్ బ్యాండ్ వంక తీక్షణంగా చూసింది అన్విత. ఆ హెయిర్ బ్యాండ్ చాలా పాతదానిలా కనిపిస్తోంది. దాంతో ఇంట్లోని పెద్దవాళ్లది అయ్యుంటుందని పాజిటివ్గా అన్విత ఆలోచిస్తుండగా సడన్ గా రూంలోకి ఎవరో వచ్చినట్టు తలుపు చప్పుడు అయ్యింది. షాడో వెళ్లిన తర్వాత దాదాపు రూంలోకి ఎవ్వరూ రారు. ఈ టైంలో ఎవరొచ్చారని తలుపు వైపు తిరిగేసరికి చెమటలు కక్కుతూ టెన్షన్ పడుతూ షాడో కనిపించాడు. వచ్చి రావడంతోనే సోఫా మీద, సోఫా కింద, బెడ్ పైన, దిండుల కింద దేనికోసమో వెతుకుతున్నాడు. అతడి మనసంతా ఆందోళనకరంగా ఉందని ఆమెకు అర్థమయ్యింది. అలాగే అతడు వెతుకుతుంది హెయిర్ బ్యాండ్ కోసమే అయ్యుంటుందని అనుకుని దగ్గరికి వెళ్లి, నువ్వు వెతుకుతుంది దీనికోసమేనా అంటూ హెయిర్ బ్యాండ్ని చూపించి అడిగింది అన్విత. ఆమె చేతుల్లో హెయిర్ బ్యాండ్ కనిపించేసరికి అతడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అవును ఇదే అంటూ టక్కున ఆమె చేతుల్లో నుంచి హెయిర్ బ్యాండ్ని లాగేసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోదామని 2 అడుగులు వేశాడు. అంతలోనే, ఆ హెయిర్ బ్యాండ్ అంత ఇంపార్టెంటా అని అడిగింది అన్విత. ఎస్, నాకు నా జీవితం ఎంత ముఖ్యమో ఈ హెయిర్ బ్యాండ్ కూడా అంతే ముఖ్యం అని చెప్పాడు షాడో. అంటే ఆ హెయిర్ బ్యాండ్ నువ్వు ప్రేమించిన అమ్మాయిదా అని అడిగింది. అవును అన్నాడు షాడో. ఎప్పుడిచ్చింది అని ఆమె మరో ప్రశ్న వేసింది. 10 years అవుతుంది అని అతడు సమాధానం చెప్పేసరికి ఇంకా ఏమి అడగాలో ఆమెకు తెలియలేదు.
దాంతో తనే కల్పించుకొని, దీని గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు, టైం వచ్చినప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తాను అని అన్నాడు షాడో. ఎప్పుడు చెప్తావ్? ఆ టైం ఎప్పుడొస్తుంది? ఇంకా ఎన్ని రోజులు? అని కోపం తెచ్చుకుంటున్నట్లుగా మాట్లాడింది అన్విత. నేను సెటిల్ చేయాల్సిన మ్యాటర్స్ కొన్ని ఉన్నాయని చెప్పాను, అవన్నీ పూర్తయ్యాక చెప్తాను, నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని అన్నాడు షాడో. వద్దు, నాకు నువ్వేమీ చెప్పవద్దు, టైం వచ్చినప్పుడు కూడా నాకు నీ పాత ప్రేమ గురించి ఎలాంటి విషయాలు చెప్పొద్దు అని అంది అన్విత. ఆ మాటలకేమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు షాడో. మధ్యాహ్నమయ్యింది. రూంలో కావాల్సిన వస్తువులు, గ్రాసరీస్ కొందామని సూపర్ మార్కెట్కి వెళ్ళింది అన్విత. కావాల్సినవన్నీ కొనుక్కున్న తర్వాత బిల్ పే చేయడానికి కౌంటర్ వద్దకు చేరుకుంది. క్యాష్ ఆర్ కార్డ్ అని కౌంటర్లో ఉన్న పర్సన్ అడగడంతో తన వ్యాలెట్లోంచి కార్డును బయటికి తీసింది. అది షాడో ఇచ్చిన కార్డ్. దానివైపు పరిశీలనగా చూసిన అన్విత గత కొన్ని రోజులుగా అదే కార్డును ప్రతి దగ్గర యూజ్ చేస్తున్నట్టు గుర్తు తెచ్చుకుంది. ఇక నుండి అలా చేయకూడదని, తాను పెట్టే ప్రతి ఖర్చు తనదే అయ్యుండాలని అనుకుని అక్కడి నుండి బయటకు వచ్చేసింది. అలా నడుస్తూనే అంతకు ముందు యాంటీ ప్రెగ్నెంట్ పిల్స్ కొన్న మెడికల్ షాప్ దగ్గర ఆగి యాంటీ ప్రెగ్నెంట్ పిల్స్ కావాలని షాప్ ఓనర్ని అడిగింది. అన్వితను గుర్తుపట్టిన ఆ షాప్ ఓనర్ ఆమె వైపు కొద్దిగా కోపంగా చూస్తూ, షార్ట్ టైం ఆర్ లాంగ్ టైం అని అడిగాడు. షార్ట్ టైం అని ఆమె చెప్పడంతో ర్యాక్లోంచి తీసి చేతికి అందించాడు. వాటిని తీసుకుని ఆమె వెళ్ళిపోతుంటే, యాంటీ ప్రెగ్నెంట్ పిల్స్ ఎక్కువగా వాడితే హెల్త్ దెబ్బతింటుంది, సో మీరు కాండమ్స్ వాడండి అని అతడు చెప్పాడు. అతడలా అనేసరికి ఆమెకు సిగ్గుగా అనిపించింది. అనవసరంగా పిల్స్ తీసుకున్నానా అనే ఆలోచన కలిగింది. మెడికల్ షాప్ నుండి రూమ్కి వస్తున్న దారిలో ఆమెలో షాడో గురించి మళ్లీ అనేక సందేహాలు కలిగాయి. చిన్న హెయిర్ బ్యాండ్ కారణంగా ఇప్పుడు ఆమె యాంటీ ప్రెగ్నెంట్ పిల్స్ కొనాల్సి వచ్చింది. షాడో ఇప్పటికీ తన లవర్ని మర్చిపోలేకపోతున్నాడని, ఆమెను అతడు చాలా ప్రేమిస్తున్నాడని, అందుకే 10 ఏళ్లైనా కూడా హెయిర్ బ్యాండ్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడని ఆమె అనుకుని షాడోతో ఇప్పుడే పిల్లల్ని కనవద్దని డిసైడ్ అయ్యింది. సాయంత్రం అవ్వగానే బాబాయ్ని చూడ్డానికి హాస్పిటల్కి బయలుదేరింది అన్విత. చంద్రమున్న వార్డుని చేరబోతుండగా ఆ కారిడార్లో టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ కంగారు పడుతూ సురేంద్ర కనిపించాడు. ఆ కారిడార్లో అన్వితను చూసిన సురేంద్ర ఫాస్ట్గా ఆమె దగ్గరికి వచ్చి అటూ ఇటూ చూసి, అన్విత, నీతో కొంచెం మాట్లాడాలి, పద అంటూ కారిడార్లో ఒక మూలకు తీసుకువెళ్లాడు సురేంద్ర. ఏమైంది బాబాయ్? చంద్రం బాబాయ్ హెల్త్ బాలేదా? ఏదైనా ఇబ్బందా? డాక్టర్స్ ఏమన్నారు అని కంగారుగా అడిగింది అన్విత. బాబాయ్ హెల్త్ బాగానే ఉందమ్మా, ఆ విషయంలో నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా నార్మల్ అవుతున్నారు. అసలు విషయం అది కాదు. నాకిందాకే తెలిసింది, లాస్య మదర్ జయశ్రీ ఇండియాకు వస్తున్నారట అని అన్నాడు సురేంద్ర. అన్వితకు అర్థం కాలేదు. ఆమె ఇండియాకు వస్తే కంగారు పడాల్సిన విషయం ఏముందో తెలియలేదు. అందుకే, అయితే ఏంటి బాబాయ్ అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగింది అన్విత. ఇంకా ఎన్ని రోజులు దాస్తావమ్మా? మాకు నిజం తెలిసిపోయింది, ఇప్పటికైనా నువ్వు చెప్పేసేయ్ అని అన్నాడు సురేంద్ర. అన్విత షాక్ అయ్యింది. బొమ్మలాగా చూస్తూ ఉండిపోయింది. అసలు సురేంద్రకి తెలిసిన విషయమేంటి? ఇప్పుడు అన్విత ఏం చెప్పబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.